కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి, చెల్పూర్, పోతిరెడ్డిపేట, కందుగుల, వెంకట్రావుపల్లి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కంటి సమస్యలు ఉన్నవారు తరలివచ్చారు. శిబిరంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి బస్సుల్లో ఆసుపత్రులకు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయనున్నట్లు జయన్న ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లేదు కదా అది కందుగుల. నేను మా అమ్మని తీసుకొని వచ్చిన మొన్న కందుగుల కాడ చెకప్ అయింది. అయితే షెల్పూర్కి తీసుకురమ్మని మొన్న చెప్తే ఇప్పుడు మళ్ళీ షెల్పూర్కి తీసుకొని వచ్చినాం. మా నాన్నమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది, ఇద్దరిని తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయితే ఇప్పటి వరకు మా విలేజ్లో చేయించుకున్న వాళ్ళందరూ చాలా బాగుంది, హైదరాబాద్లో చేస్తాను అని వాళ్ళు చెప్తే వాళ్ళ తరఫున మళ్ళీ వేరే మందిని తీసుకొని వచ్చినాం. ఇంకా చాలా మంది వచ్చిండ్రు. మా విలేజ్ ఉండాలి 20 మంది దాకా వచ్చింది. వాళ్ళకైతే బాగానే అవపడతాను ఏటకాన్లు. ఇక వాళ్ళు మంచిగా ఉంది అని అంటేనే ఇప్పుడు వచ్చినాం. కొంతమందికి పొర తక్కువ ఉన్న వాళ్ళకి పొర బాగా రాలేదు, మీకు 2 నెలల తర్వాత చేస్తామంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిండ్రు. ఇంకో 10 మెంబర్స్ దాకా వెళ్ళి 15 మెంబర్స్ దాకా ఉన్నారు. అది ఎరగగూడెం గ్యాస్ లింగాపూర్ గ్రామం అది మండలం శంకరపట్నం. నా పేరు కవరాజ్ రెడ్డి, సన్నాపు తిరుపతిరెడ్డి. నేను ఇక్కడ సెంటర్ పడ్డది, ఈ కన్ను ఆపరేషన్ సెంటర్ పడ్డది లింగాపూర్లో. ఒకసారి పోయినా, ఒక ఆపరేషన్ అయింది, ఫిక్స్ అయింది, మళ్ళా పోతుంది, మళ్ళీ కొరకు ఆపరేషన్ చేసుకుని అయిపోతుంది. ఎట్లుంది ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ బాగుంది. బాగుందా? ఏమన్నా అమౌంట్ తీసుకుంటారంట? వాళ్ళు అమౌంట్ పైసా కూడా తీసుకోవాలి, వాళ్ళే అన్నం పెడతారు, వాళ్ళే బస్సులు ఎక్కించి మళ్ళీ ఇట్లా దొరికిపోతాను. నాకు ఎలాంటి ఇబ్బంది ఏమి లేకుండా మొదటి కన్ను ఇక్కడనే చేయించుకున్నారా మీరు? మళ్ళీ హైదరాబాద్ చేసుకున్నారు. అంటే వీళ్ళే చేయించారా? వీళ్ళే చేసింది. ఇంకో కన్ను కోసం వచ్చారా? ఇంకో కన్ను కోసం. ఓకే. మన చెల్పూర్ గ్రామంలో అయ్యి క్యాంప్ పెట్టాము. ఈ క్యాంపుకు కనీసం ఒక 500 మెంబర్స్ రావడం జరిగింది. ఇందులో ఒక 250 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పేషెంట్స్ను హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి సర్జరీ చేసి వాళ్ళ గ్రామాలలో దింపే బాధ్యత జయన్న ఫౌండేషన్ వాళ్ళు తీర్చుకున్నారు. ఇంతకుముందు మేము 889 సర్జరీ చేసిన మండల్ మొత్తంలో. ఇది మళ్ళీ ఒక క్యాంపు మళ్ళీ అదనంగా ఇక్కడ పెట్టాం. ఇక్కడికి అన్ని గ్రామాలంటే గోదారెడ్డిపేట, సిరిసపల్లి, కందుగుల, పెద్దపాపేపల్లె, గుత్తలపల్లి, జూపాక ఉన్న పేషెంట్స్ అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్లతో కూడా అన్ని పరీక్షలు చేయడం జరిగింది. ఈరోజు మిగిలిన పేషెంట్స్ను కూడా ఇవాళ 2 బస్సెస్ పెట్టినాం. రేపు కూడా 2 బస్సెస్ వస్తాయి. వీళ్ళని ఈరోజు తీసుకుపోయి రేపు సర్జరీ చేయించి ఎల్లుండి మళ్ళీ వాళ్ళ గ్రామాల నుంచి రిమైనింగ్ పేషెంట్స్ కూడా మళ్ళీ అందరూ ఇప్పటి వరకు 250 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా పేషెంట్స్ ఉన్నారు. వర్షం వల్ల కొంత ప్రాబ్లం అయింది, అయినా లేట్ అయినా కూడా వాళ్ళందరినీ పరీక్ష చేయించినాకనే, పరీక్షలన్నీ చేసినాకనే మేము క్యాంపు ముగిస్తాం.